వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ఇలా మెరిసిపోతున్నది. మొన్ననే గ్రూప్ 1 దాంట్లో నా స్టూడెంట్ నేహా అగర్వాల్, అలాగే గాలి రాహుల్, మా తమ్ముడి కొడుకు గాలి రాహుల్, వీళ్ళిద్దరు కూడా మొన్ననే గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారు. ఈమెకు డిఎస్పీ వచ్చే అవకాశం ఉంది నేహా అగర్వాల్కు. అలాగే మావాడికి డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ కానీ ఇంకా ఆ స్థాయి ఆఫీసర్ వచ్చే అవకాశం ఉంది. సో బట్ ఇద్దరు కూడా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా స్టూడెంట్సే. ఈమె నా దగ్గర పిహెచ్డి, నేహా నా దగ్గర పిహెచ్డి స్టూడెంట్, మొన్ననే పిహెచ్డి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పార్ట్ టైం టీచర్గా పనిచేస్తుంది. అలాగే రాహుల్ ఇక్కడ LLB డిగ్రీ చదువుతున్నాడు, ఫైనల్ ఇయర్. అంటే వీళ్ళిద్దరు కూడా అటువైపు నేహా అగర్వాల్ టాపర్, PGL సెట్లో టాపర్, 4 సార్లు చదివింది. లాలో టాపర్ ఆమె మొదటి నుండి కూడా. రాహుల్ కూడా ఆయన కూడా టాపర్ డిగ్రీలో. అలాగే ఇప్పటికీ ఒక జాబ్ చేస్తున్నాడు స్టాటిస్టికల్ ఆఫీసర్గా, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా చేస్తూ గ్రూప్ 1 రేపు మళ్ళీ UPSCలో కూడా వీళ్ళిద్దరు కూడా అటు నేహా అగర్వాల్ కానీ ఇటు రాహుల్ కానీ వాళ్ళు UPSCని కొట్టాలని చెప్పేసి, కలెక్టర్స్ కావాలని చెప్పేసి వాళ్ళు ఇద్దరు కూడా చాలా కాంపిటీషన్లో అద్భుతంగా ఇవాళ ముందుకెళ్తున్నారు. సో ఒక రకంగా ఈ ఇద్దరితోని కూడా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా మొన్ననే వార్తలకు ఎక్కింది. ఇప్పుడు రెండవ వార్త, కీలకమైన వార్త ఏంటంటే ఇవాళ జ్యుడిషియల్ ఆఫీసర్స్గా అర్చన, మేఘన, అలాగే నరేష్, అంతేకాకుండా సుష్మా, మేఘన, నరేష్, సుష్మా మరియు స్నేహ, అలాగే అశ్విని, అలాగే గిరిజ. సో ఈ 6 పిల్లలు ఈ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా నుండి సెలెక్ట్ అయినట్టుగా అక్కడ ప్రిన్సిపల్ రాంప్రసాద్ నా మిత్రుడు. నేను యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా కాకుండా PG కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపల్గా పనిచేసిన క్రమంలో ఒక 50 మంది జడ్జీలను తయారు చేయడం, ఒక 1000 మంది విద్యార్థులను తయారు చేయడం, అలాగే ఒక 1000 మంది లా విద్యార్థులు దాదాపుగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదగడం, టాప్ 15th ర్యాంకులో, టాప్ 10 ర్యాంకులో PG కాలేజ్ ఆఫ్ లా అన్ని రంగాల్లో రాణించడం, కాంపిటీషన్స్లో ఉండడం, తెలంగాణ తొలి రాష్ట్రంలోనూ మొదటి ర్యాంకులు సాధించడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక కాంపిటీషన్స్లో పాల్గొనడం, పోటీలో పాల్గొనడం, ఇవన్నీ కూడా నా హయాంలో ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఈ 6 పిల్లలు కూడా జడ్జీలుగా వచ్చారు. సో వారికి కూడా ఈ D6 డీజాకు తరఫున నేను ఒక మాజీ ప్రిన్సిపాల్గా, మాజీ డీన్, మాజీ HODగా నేను వీళ్ళిద్దరికి, ఈ 6 అభినందన తెలియజేస్తాను. అట్లాగే నేహా అగర్వాల్కు, రాహుల్ కూడా గ్రూప్ 1లో వాళ్ళు విజయం సాధించినందుకు వాళ్ళిద్దరికి కూడా అభినందిస్తున్నాను. మొత్తం ఓవరాల్గా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా మరోసారి చరిత్రలో ఎక్కింది. ఇవాళ చరిత్రను క్రియేట్ చేయబోతున్నారు. సో అందుకు ప్రిన్సిపాల్, స్టాఫ్కి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నాను. భవిష్యత్తులో మళ్ళీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పిల్లలు అన్ని రంగాల్లో ఎదిగే విధంగా న్యాయశాస్త్రంలో న్యాయమూర్తులు గాను, లా ప్రొఫెసర్స్ గాను, ఇంకా లా ఫటర్నిటీ గాను, అడ్వకేట్స్ గాను ఈ విధంగా రాణించే విధంగా ఇప్పటికే రాణించారు. 100 ఏళ్ళ పైగా చరిత్ర కలిగిన యూనివర్సిటీలో, కాబట్టి ఇప్పటికే రాణించారు. అందులో PG కాలేజీ నేనున్నప్పుడు మాత్రం చాలా అద్భుతాలు క్రియేట్ చేయగలిగాము. మరి దేశంలోనే మొదటిసారిగా లా ఎగ్జిబిషన్ పెట్టాము, దేశంలోనే మొదటిసారిగా డీన్ అవార్డు పెట్టాము, లా డీన్ అవార్డు పెట్టాము, దేశంలోనే మొదటిసారిగా అనేక సంస్కరణలు తీసుకురాగలిగాము. ఇవాళ దేశంలో ఇవాళ టాప్ పొజిషన్లో నిలబడే విధంగా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ఉండాలని తప్పకుండా ఆ దిశగా రాంప్రసాద్ ST నా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్గా ఆయనకు నా హయాంలోనే నేను డీన్గా ఉన్నప్పుడే ప్రమోషన్ ఇచ్చాను. నేను డీన్గా ఉన్నప్పుడే దాంట్లో 3 ప్రొఫెసర్లు, అలాగే 2 అసోసియేట్ ప్రొఫెసర్లకి నేను డీన్గా ఉన్నప్పుడే ప్రమోషన్స్ ఇచ్చాను. ఇంకా నాకు 12 ఏళ్ళ సర్వీస్ ఉండగానే నేను ఉద్యోగాన్ని మానేసి ఇవాళ రాజకీయాలకు, అట్లాగే ఈ మీడియా రంగంలోకి రావడం జరిగింది.
తప్పకుండా రానున్న రోజుల్లో ఏ లక్ష్యం కోసం అయితే నేను రాజీనామా చేసిన ఆ లక్ష్య సాధన దిశగా అడుగుడు వేయడానికి నాతో కలిసి వీళ్ళంతా లా ఫెటర్నిటీ కూడా నాతో సపోర్ట్ చేయాలి, నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించే విధంగా ఈ న్యాయ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అలాగే న్యాయ కళాశాల సిబ్బంది అందరికీ కూడా ఇలాంటి కృషిలో భాగస్వామ్యం కలిసి వచ్చిన వాళ్ళందరికీ కూడా D6 DJAC కృతజ్ఞత తెలియజేస్తుంది, మీకు అభినందన తెలియజేస్తుంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.